పోయారు రైతన్నలు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. వర్షానికి తోడు బలమైన ఈదురుగాలు వేయడంతో చెల్లాచెదురైన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతన్నలు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. పలు జిల్లాలో ఈదురుగాలు వడగండ్ల వాన కురియడంతో చేతికొచ్చిన మామిడి, బొప్పాయి, అరటి, జామ పంటలు నేలకొరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో రైతన్నలు దుఃఖసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం తమను ఆదుకొని పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. పంట నష్టం, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోవడంతో లబోదిబమంటున్నారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షానికి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దాయి. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. భువనగిరి జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షాలకు మాత్రం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రం వడ్లన్నీ మొత్తం నానిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. జిల్లా వ్యాప్తంగా ఈ అకాల వర్షాలకు మాత్రం వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మార్కెట్ లో అలాగే గ్రామాల్లో పోసిన వరి ధాన్యం మాత్రం పూర్తిగా నానిపోయిన పరిస్థితి కనపడుతుంది. అలాగే మనం చూసుకోవచ్చు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వడ్ల మార్కెట్ లో ఇప్పుడు నాన్న పరిస్థితి ఉంది. అయితే ఈ వడ్లను మాత్రం ఇప్పుడు ఎండకు నానబోస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మనకు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వరి కుప్పలు, వరి ధాన్యం కుప్పలు మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు కొద్దిమంది మహిళలు మాత్రం వారు ఇక్కడ నానిన వడ్లను మాత్రం తీసుకొని ఎండబెడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు ఇక్కడ కొద్దిమంది మహిళా రైతులు మాత్రం ఉన్నారు. వారిని మనం అడిగి తెలుసుకుందాం అసలు ఏంది ఈ అకాల వర్షాలకి ఎప్పుడు వీళ్ళు వడ్ల మార్కెట్ కి వడ్లను తీసుకొచ్చారు, వడ్లు అసలు తూకం వేసి రాలేదని చెప్పేసి ఒకసారి అడిగే పరిస్థితి అయితే చూసుకుందాం. ఇప్పుడు చూసుకోవచ్చు కొద్దిమంది మహిళలు మాత్రం ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మాకు ఇంత బాధ అవుతుంది. ఇన్ని రోజులు రైతు మరి ఏం చేశారు? లోన్ అయిన బస్సులు కూడా లేకపోతే మరి ఏం చేశారు? మా బాధ దేవుడు కెరక. వేసిన సార్ వేసే లోన్ ఎత్తలేరు. నిన్న తీసుకొచ్చి నెల రోజులు అవుతుంది సార్, నెల అవుతుంది లోడు వేసి మరి ఎత్తలేరు. మరి ఎంత బాధ అవుతుంది మాకు. ఇప్పుడు దాకా 10 నిమిషాలు నీళ్ళు ఎత్తుకొచ్చినావు. బాగా భరించలేదు. 400 బస్సులు సార్, 400 బస్సులు ఉన్నాయి. 400 బస్సులు కింద అడిగి మొత్తం నాయన సార్ మీద బస్సు పరదలు వేసినావు. కింద అడిగి నాయన మరి ఏం చేద్దాం? చేతులు పెట్టుకోసం మస్తు బాధలు అవుతున్నాయి మాకు. ఇక మరి మీరు ఏం చేస్తారో మీ దయా. అలాగే మరొక మహిళ ఉంది, అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి. రైతులకు లోడ్ ఎమ్మటే ఎత్తాలి సార్. కాంటలు పెట్టాలని ఎమ్మటే ఎత్తితే రైతులు ఇంత నష్టపోరు. ఎందుకు లేట్ చేస్తారు? వాళ్ళు అమాలీలు ఎత్తలేరు సార్. వాళ్ళకు చెప్పురు మీరు. మాకు లోడ్ ఎమ్మటే ఎత్తాలి. ఇతను నష్టం కారు రైతులు. నెల రోజుల సంది నష్టపడితే మేమే నష్టం అవుతున్నాం. వాళ్ళు మంచిగా ఉంటురు. వర్షాలు వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి. మళ్ళీ కింది సీసీ రోడ్డు కిందంగా నీళ్ళు వెళ్తున్నాయి. అందరు ఒక్కొక్కరు రైతులు నష్టపోయి బాగా పడుతురు. మా 500 బస్తాలు 500 బస్తాలు నాయండి. ఏమంటారు సార్? మీకే తెలియాలి. మాకు నష్టం పోవద్దు రైతులకు. లోడ్ కాగానే లోడ్ వేస్తే మాకు ఈ రైతులకు నష్టం ఉండదు. అదొక్కటి బాగుండదు. మా ఓట్లు నేచర్ చేశారు సారు. మా మొత్తం కిందంగా వరద పోయేది. వరద పోయినా కానీ మరి ఎక్కడ పోయాలో ఆడ స్థలం లేదు. మరి రైతులు అయితే మొత్తం నష్టపోతురు. మరి ఇక ఏముంది, ఇన్ని 6 నెలల పంట ఒకనాడే కథం అవుతుంది. మరి దేవుడు మరి ఆపడు కదా. మరి జోకాలంటే ఇప్పుడు లారీలోళ్ళు ఎత్తటట్లేరు. ఇప్పుడు ఈ కుప్పలు తిరగబోయాలన్నా కానీ ఏ దానికి ప్రతి దానికి మన ఆసాంలే నష్టం అవుతున్నారు. ఇవో కూలోళ్ళు చేసుకుంటున్నారు కానీ ఆ రైతులు అయితే నష్టమే. ఇబ్బందులు వస్తున్నాయి. నాణ్య ఓట్లు మరి ఏం కొంటారో సారు. మరి ఆ నాణ్య ఓట్లని మరి ఎక్కడ పోయాలి, ఏం చేయాలి? మీకు 1,00,000 రూపాయల పెట్టుబడి పెట్టి రైతులే నష్టపడుతురు కానీ వాళ్ళు ఏమి లాభం లేదు. మరి అయితే అమలం ఎత్తారా ఇక మనకు తెలియదు. మహిళలకు మాత్రం మనతో మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వడ్లని ఒక నెల రోజుల ముందు తెచ్చాము, కానీ ఇక్కడ అధికారులు తూకం వేయడంలో లీడ్ చేశారు. అలాగే
అమాలీలు లేరని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు నానిన వడ్లను మాత్రం ప్రభుత్వం కొనాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. మేము 6 కాలం పండించిన పంట మొత్తం ఈ వర్షానికి మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ మహిళా రైతులు మాత్రం కోరుతున్నారు. నరేష్ 6 టీవీ యాదాద్రి. ప్రభుత్వం సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉంటే ఇంత నష్టం ఉండేది కాదని మంచిర్యాల జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట ఆగమవడంతో లబోదిబమంటున్నారు. మందమరి మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తిప్పలు పడ్డారు. 6 కాలం ఎంతో శ్రమించి నా రైతులు పండించిన వరి ధాన్యం కళ్ళ ముందే నీళ్ల పాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా భారీ గాళ్లతో కోతకు వచ్చిన మామిడికాయలు ఈదురుగాళ్లతో కూడిన వర్షానికి నీళ్లరాయి. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, ఓదెల, కాల్వ, శ్రీరాంపూర్ భారీ వర్షానికి కల్లోల్లో ఆరబెట్టుకున్న వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఈదురుగాళ్లకు వరి పంట పూర్తిగా దెబ్బతింది. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో అకాల వర్షం మిగిల్చిన అపార పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురిశాయి. రైతులకు తీవ్ర నష్టం మిగిల్చిందని చెప్పుకోవచ్చు. అయితే పెద్దపల్లి జిల్లా ఇటు మంతని కానీ సుల్తానాబాద్ ఐకేబీ సెంటర్లో ఆరవోసినటువంటి ధాన్యం తడిసి ముద్దయిపోయింది. అయితే అకాల వర్షానికి నీటి పాలైనట్టు ఆవేదన చెందుతున్నారు. ఇదే విధంగా అధికారులు స్పందించి గన్ని సంచులు కానీ ఇటు ఏర్పాట్లు కానీ చేసి ఉంటే ఇలాంటి నష్టం జరిగేది కాదని చెప్పేసి వాపోతున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం వరకు ఎండలు కొట్టాయని, అదేవిధంగా చూసుకున్నట్టయితే నిన్న మధ్యాహ్నం నుండి అనుకోకుండా వాతావరణంలో మార్పులు వచ్చి అకాల వర్షాలకు గురయ్యని చెప్పేసి తెలియజేస్తున్నారు. అధికారులు ముందుగానే సూచిస్తే ఇలాంటి నష్టం జరగకపోయేదని చెప్పేసి రైతులు భావిస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నిన్న ఏర్పాటు చేసినటువంటి భారీ సభలు కూడా ఈ వర్షాల కారణంగా ఆటంకాలు జరిగినాయని చెప్పుకోవచ్చు. ఈ అకాల వర్షాలు పలు చోట్ల భారీ నష్టాన్ని మిగిల్చాయని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల ఏరియాలో అంతగా వర్షం కురకున్నా ఇటు పెద్దపల్లి ఏరియాలో మాత్రం భారీ వర్షాలు కురిశాయి. ఈ వడగళ్ల గాలుతో పాటు వడగళ్ళు కురవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి కరీంనగర్లో రేవంత్ సభ కూడా ఈ వర్షాల వల్ల ఆగిపోవడం జరిగింది. మంతని ఏరియాలో రాజస్థాన్ ముఖ్యమంత్రి బీజేపీకి సంబంధించిన సభ కూడా ఆగిపోవడం జరిగింది. అయితే కొన్ని చోట్లలో చూసుకున్నట్టయితే వరి ధాన్యాలు ఐకేపీ సెంటర్లో ఆరబోయడం జరిగింది. ఈ ఆరబోసిన ధాన్యాలపై ఎలాంటి కవర్లు కానీ ఇటు సేఫ్టీ కానీ లేనందువల్ల తడిసిపోవడం జరిగింది అని చెప్పేసి రైతులు ఆనందం చెందుతున్నారు. అదేవిధంగా పలు చోట్లలో ఇటు గ్రామ స్థాయిలో చూసుకున్నట్టయితే కొన్ని పూరి గుడిసెలు కొట్టుకోపోవడం జరిగింది. ఈ వర్షాల వల్ల పలువురు రైతులు ఇబ్బందులకు గురైనట్టు తెలుస్తున్నది. అధికారులు త్వరగా స్పందించి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి వారు ఆవేదన చెందుతున్నారు. కెమెరామెన్ శ్రావంత్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షం రైతులను ఆగం చేసింది. పిడుగుపాటుకు 2 రైతులు, గాలి దుమారానికి గోడ కూలి 2 కార్మికులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట, మెదక్ జిల్లా మాసాయిపేటలో మార్కెట్ యార్డ్ కల్లాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దయింది. భారీ వర్షం రావడంతో వరదలకు పలు చోట్ల ధాన్యం కొట్టుకుపోయింది. చెల్లా చెదురైన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో ఈదురుగాళ్లకు నేలరాలిన మామిడి, భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈ వర్షానికి మొత్తం ఒడ్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. తాపాలు తీయలేదు, ఏమి ఇయ్యలేదు, కాంట లేదు, సరిగ్గా కాంట పెట్టలేదు. ఇన్ని తెచ్చి 1-2 నెలలు అవుతున్నది కానీ వర్షానికి ఏమి ఇదవుతున్నది. కాంట లేదు, ఇంతవరకు చేపలు తీయలేదు. ఇంకేం చేస్తుంది రైతులు నష్టం. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వేసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట మండలాల్లో ఈదురుగాళ్లకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. పిట్టలగూడెంలో ఈదురుగాళ్లకు రేకుల ఇల్లు ధ్వంసమయ్యాయి. చేర్యాల మండలం వీరన్నపేటలో కమ్మకోలు రాజు రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వేమూరు మండలంలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పర్ణశాలలో ఈదురుగాళ్లకు పలు దుకాణాలు, ఇళ్ల పైకప్పులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే అకాల వర్షానికి రైతన్నలకు ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి భారీ నష్టం జరిగిందని, పంట నీట మునిగిందని వాపోయారు.
ఇక అధికారులు ఆదుకోవాలని కోరుతున్నారు. మేము 5 ఎకరాలు నాటేసాము. నాటేసి ఈరోజు గోష్ఠ వరకు వర్షం వచ్చి అంతా నానిపోయింది. ఆ వడ్లన్నీ అంతా కుప్పలైనాయి. మళ్ళా సంచులు నింపిన లారీలు వస్తలేవు కరెక్ట్గా. రోజుకు ఒక లారీ కూడా వస్తలేదు. ఆ లారీలు రావాలి, తొందరగా పోతే బాగుంటుంది. దీనికి ఏమైనా నష్టపరిహారం ఇస్తారా రైతులకు? ఇవ్వాలని మేము అంటున్నాం. రైతులకు తీవ్ర అపార నష్టం కలిగించి అకాల వర్షం పలు మండలాల్లో కోతకు వచ్చిన మామిడి పంటకు తీవ్ర నష్టం కలిగించింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. కాంట వేసిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు పంపాలని, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. తడిసిన పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.